బలం పోయింది, బలగము పోయింది. ఓవైపు బలిదానాలు, మరోవైపు శత్రు దాడులతో ఎర్రకోటలు బీటలు వారాయి. దశాబ్దాల పోరాటం రక్త పేర్లతో కొట్టుకుపోయింది. పచ్చని అడవులు కాల్పుల మోత్తో దద్దరిల్లాయి. అగ్రనేతలు నేలకొరిగారు. కేంద్ర కమిటీలు, స్పెషల్ జోనల్ కమిటీలు, పిఎల్జీఏ బెటాలియన్లు, గెరిల్లా దళాలు మొత్తం తుడుచుపెట్టుకుపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మావోయిస్టు పార్టీకి 2025 మృత్యునామ సంవత్సరంగా మారింది. మొత్తం పార్టీనే అంపశయ్య మీదికి తీసుకొచ్చింది. రెండు 2025 సంవత్సరం మావోయిస్టు పార్టీ చరిత్రలో డెత్ ఇయర్గా మిగిలిపోయింది. మొత్తం పార్టీని అంపశయ్య మీదకు చేర్చింది. ఎన్కౌంటర్లు మావోయిస్టు పార్టీ కీలక నేతలను అంతం చేశాయి. కోవర్టు ఆపరేషన్లు మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేశాయి. లొంగుబాట్లు, వెన్నుపోట్లు, అరెస్టులతో విప్లవ పార్టీ కకావికలమైపోయింది. 6 దశాబ్దాలుగా దేశంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం, ప్రజాస్వామ్య ఏర్పాటు, పీడిత ప్రజల గొంతుగా నిలబడిన విప్లవ భావజాలం ఒక్కసారిగా తడబడింది. ఒకరా ఇద్దరా, వందలాది బలిదానాలతో అడవి రక్తసిక్తమైంది. కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్ ధాటికి దేశంలో విప్లవ పార్టీ మూలాలు కదులుతున్నాయి. 2024లో మొదలైన మావోయిస్టుల ఏరివేత 2025లో కీలక దశకు చేరింది. కేంద్ర కమిటీలో 3-4 మిగిలి ఉన్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఆశాంతం నామరూపాలు లేకుండా పోయింది. ఇంద్రవతి నేషనల్ పార్క్ ఏరియా ఇప్పుడు ఫ్రీ జోన్ అయింది. ఒకప్పుడు బలంగా పార్టీ నిర్మాణం ఉన్న ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ కార్యదర్శులను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. ఒక్క తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మినహా మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైంది. ఆపరేషన్ కగార్ తీవ్రతను అంచనా వేయడంలో మావోయిస్టు పార్టీ విఫలం కావడంతోనే ప్రస్తుత దుస్థితి ఏర్పడిందని ఆ పార్టీ కీలక నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర బలగాల బలం, దాడులు, వ్యూహాల్ని మావోయిస్టు పార్టీ తక్కువ అంచనా వేసి దెబ్బతిన్నట్లు విమర్శలున్నాయి. ఇటీవల బయటకు వచ్చిన మావోయిస్టు పార్టీ సర్క్యులర్ ఒకటి దాదాపు ఇవే అంశాల్ని ధృవీకరిస్తోంది. ఆయుధాలు వీడటం, సాయుధ పంథా రూపాన్ని మార్చడంపై మావోయిస్టు పార్టీలో తీవ్ర చర్చలు జరిగినట్టు ఆ డాక్యుమెంట్ చెబుతోంది. 2018 నుంచే మావోయిస్టు పార్టీలో అంతర్గత యుద్ధం జరుగుతోందట. 2021-22 నాటికి మావోయిస్టులు కూడా రెండుగా చీలిపోయినట్టు కూడా అనేక సర్క్యులర్లు, పార్టీ అంతర్గత లేఖలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఓవైపు కేంద్రం తరుముకొస్తుంది. కీలక నాయకులు వర్గాలుగా విడిపోయారు. ఇదే అదనుగా భావించిన కేంద్ర బలగాలు మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును ఎన్కౌంటర్ చేశాయి. మే 21న నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీ పతనాన్ని శాసించింది. ఆ తర్వాత అనేక ఎన్కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యులు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు నేలకొరుగుతూ వచ్చారు. ఇక నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన పిఎల్జీఏ 1 బెటాలియన్ కమాండర్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హిడ్మా ఎన్కౌంటర్ మొత్తం పార్టీని మధ్య సమయం 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలల్లోనే మెజారిటీ మావోయిస్టు పార్టీ చెల్లాచెదురైంది. నాయకులు లేని దళాలు, వ్యూహం లేని పోరాటం, నిర్దేశం లేని వ్యవహారం మావోయిస్టులకు మరణశాసనం రాశాయి. మధ్యలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను దాదా, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న, అలియాస్ రూపేష్ల లొంగుబాటు కూడా ఆ పార్టీని మరింత బలహీనపరిచింది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్లో వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు. అంతకు రెట్టింపు సంఖ్యలో ఎన్కౌంటర్లలో బలిదానం చేశారు. అందుకే మావోయిస్టు చరిత్రలో 2025 డెత్ ఇయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మావోయిస్టు పార్టీ పతనానికి ఆధిపత్య పోరు కూడా కారణమనే చర్చ ఉన్నది. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అమరత్వం తర్వాత మావోయిస్టు పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనేది ఆ పార్టీలో చిచ్చుపెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను దాదా పోటీపడడంతో పార్టీ రెండుగా చీలిందనే ప్రచారం కూడా ఉన్నది.
ఆ తర్వాత మల్లోజుల, ఆశన్నల ద్వయం లొంగుబాటు, తిరుపతి, బార్సేదేవ, హిడ్మాలు త్రయం, సాయుధ పంతా కొనసాగింపు ప్రకటనలు, ఆధిపత్య పోరు ప్రచారానికి పరోక్షంగా ఊతమిచ్చాయి. అంతర్గత సమస్యలు, కుమ్ములాటలతో మావోయిస్టులు సతమతమవుతుంటే కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ దళాలు, సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ ఓపిగ్గా పక్కా ప్రణాళిక ప్రకారం శత్రువును అష్టదిగ్బంధం చేశాయి. అడవికి మావోయిస్టు సానుభూతి పరులకు మధ్య సంబంధాల్ని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. బయట విషయాలు, పోలీసు బలగాల కదలిక సమాచారాన్ని మావోయిస్టులకు చేరవేసే కోవట్టు వ్యవస్థను బలగాలు బ్రేక్ చేశాయి. తిండి గింజలు, ఆహార పదార్థాలు, ఆయుధాలు, మెడిసిన్స్ వంటి అత్యవసరాలు కూడా అడవిలోకి అడ్డుకున్నాయి. బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన మావోయిస్టు దళాలను పోలీసులు వేటాడి మట్టుబెట్టారు. 3-4 ఏళ్ల వ్యూహం, 2 ఏళ్ల కగార్ ఆపరేషన్ ఫలితం 2025లో పోలీసులకు సత్ఫలితాలను ఇచ్చిందనడంలో సందేహం లేదు. 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో మావోయిస్టుల్ని అంతం చేస్తామని కేంద్రం కగార్ మొదలుపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొత్తం ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ యుద్ధం చేశారు. బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ సహా అన్ని రకాల పోలీసు బలగాలు మోహరించి నిర్దాక్షిణ్యంగా మావోయిస్టుల్ని వేటాడారు. అందుకే 2025లో కీలక నేతలు అంతమయ్యారు. మావోయిస్టు పార్టీ అంపశయ్య మీదకు చేరి చివరి గడియలు గడుపుతోంది. అందుకే మావోయిస్టులకు ఇది డెత్ ఇయర్గా మారింది.